రియాద్లో షేక్ వద్ద నిర్బంధంలో ఉన్న మహిళను ఎట్టకేలకు కడప పోలీసులు విడిపించి తీసుకొచ్చారు. ఆ మహిళను కడప పోలీస్ కార్యాలయంలో డీఐజీ రమణకుమార్ మీడియా ఎదుట హాజరుపరిచారు. కడప జిల్లా సిద్ధవటం మండలం 1వ మాధవరానికి చెందిన సుబ్బలక్ష్మి అనే మహిళను జిలానీ, వెంకటేష్, గౌస్పీర్ అనే ముగ్గురు ఏజెంట్లు మభ్యపెట్టి 80,000 రూపాయలు తీసుకుని దుబాయ్ కని చెప్పి రియాద్కు పంపించారు. అక్కడ అబ్దుల్ అనే షేక్కు అమ్మేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త పెంచలయ్య సిద్ధవటం పోలీసులను ఆశ్రయించారు. ఆమె సామాజిక మాధ్యమం ద్వారా పంపిన సందేశాలతో కడప పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ విచారణలో వరంగల్ పోలీసులు కూడా స్పందించారు. పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల సుబ్బలక్ష్మి ఇంటికి చేరింది. ఏజెంట్ ఏమంటే వీళ్ళ మీద ఈ ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కాబట్టి ఇక నా పేరు కూడా ఇందులో కేసులో ఉంటే అరెస్ట్ చేస్తారన్న భయం చేత కొంచెం వెంటనే ఏమంటే ఆ డబ్బులన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేసి షేక్ కట్టేయటం జరిగింది. షేక్ కట్టేసిన తర్వాత ఈమెకు కూడా ఆ ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళే తీసుకున్నారు. తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ముగ్గురిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఇంట్లో పని అని చెప్పి తీసుకుపోయినారు సార్. ఇంట్లో పని అని 1 నెల పని చేసిన. నెల పని చేసిన తర్వాత తీసుకొచ్చేసి నీకు ఆరోగ్యం సరిలేదు, ఇక్కడ పని చేసేదానికి కుదరదు, ఈ దేశంలో నువ్వు ఇండియాకు పోవాలని తీసుకొచ్చి ఆఫీసులో వదిలేసారు. ఆఫీసులో ఆ షర్ట్ వచ్చేసి రూమ్లో పెట్టేసినాడు. రూమ్లో పెట్టేసి అన్నం నీళ్ళు పెట్టకుండా నన్ను పంపించిన ఏజెంట్కి ఫోన్ చేసి నాకు 2 లక్షలు నాకు డబ్బు కట్టేసి ఈ మనిషిని ఇంటికి పంపించాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలియదు సార్. నేనేమన్నా అడిగినానంటే కాళ్ళ చేతల తన్ని కొడతారు. నేను చెప్పినట్టు వినకపోయినవంటే నేను చంపేస్తాము, నువ్వు ఇండియాకు కూడా బాలేవు అని చెప్పి అనేవారు సార్ వాళ్ళు.